ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ నేను చెల్లిస్తున్నాను. మీరు కూడా నాకు వందనాలు చెప్తున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికే స్తోత్రం. ఈరోజు సోమవారం కదా, ఇంకొక 4 రోజులైతే దేవుని సన్నిధానంలో 5 రోజులు ఉపవాసాన్ని మనము ముగించబోతున్నాం. ఏదో ఒక రీతిలో ఉపవాసాన్ని ఆపాలని ప్రయత్నించిన ప్రతి సాతాన్ని మీరు జయించినందుకు దేవునికే మహిమ కలుగును కాక. శనివారము ఆదివారం మనం ఆదివారం ముగింపు ప్రార్థన, దానికోసం మీరు అందరూ వస్తున్నారు, సిద్ధపడుతున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మనందరం కలుసుకుని ఇక్కడే మన ఉపవాసాలు ముగించి దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని, సంఘంతో, ఆత్మీయ తల్లిదండ్రులతో, సేవకులతో గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు వాగ్దానం అనేది ప్రతిరోజు చేస్తాడు కదండి. ఎంత వాగ్దానం అనేది ప్రతిరోజు చేసే ఆ దేవదేవుడు మన జీవితాల్లో కూడా చేయడానికి ఆయన తప్పకుండా సమర్థుడు అని మనం నమ్ముతున్నాం. అందుకే ఈరోజు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 116వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని, యెహోవా నా నామమును బట్టి నేను నీకు మొర్ర పెడుతున్నాను. దావీదు చక్కటి ఇక్కడ ప్రార్థన చూడండి. ఆయన పెట్టే మొర నిజమే. మనం అసలు ఉపవాసాలు ఎందుకు ఉంటున్నాము? దేవుని దగ్గర మొర పెట్టడానికి కదా, దేవునికి సమీపంగా ఉండటానికి, దేవునికి మనం దగ్గరైపోవడానికి. అందుకనే దావీదు దగ్గర అవ్వాలంటే, దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే, ఒక్కోసారి మనం చాలా కన్నీరు కార్వాలి అంటే, దేవుని బిడ్డలారా, నిజంగా ఒక విషయం నాకు చాలా దుఃఖం అనిపించింది. కన్నీళ్ళు బట్టపట్ట నా కళ్ళల్లో కారిపోయినాయి. నా కుమార్తె ఒక విషయం చెప్పినప్పుడు చాలా దుఃఖపడ్డాను నేను. నిజమే దేవుని బిడ్డలారా, మన కన్నీళ్ళ వెనక మనం అనుకుంటాం, పై రూపాలే చూస్తాం, మనం పైన వాళ్ళకి ఏంటి అనుకుంటాం కదమ్మా. ఎంతమంది ఇలాంటి బిడ్డలు ఉన్నారో, భక్తిలో ఉండి, భయములో ఉండి, ప్రార్థనలో ఉండి, విధేయతలో ఉండి, నిజంగా ఒక చిన్న అక్షరము తప్పు వచ్చినందుకు తన భర్త ఆ పేపర్లు ముఖం మీద కొట్టాడు అని, మమ్మీ నేను ఎంతో ఏడ్చానమ్మా అని చెప్పాడు. నిజమే, అది ఈ రోజున వాళ్ళ ముందే అమ్మ, ఆయన ముందే నా తలెత్తేటట్టుగా నా చేతులు అందరూ చూస్తుండగా దేవుడు అది నాకు ఇప్పించాడమ్మా అని నా కుమార్తె ఏడుస్తుంటే చెప్తుంటే నాకు కళ్ళం నీళ్ళాగట్లేదు. నిజమే, పైకి ఎంతో గంభీరంగా, ధైర్యముగా వాక్యాన్ని బోధించుకుంటూ, ప్రార్థనలు నడుస్తూ, అనేకులను బలపరుస్తూ, అనేకులను సిద్ధపరుస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత బంధకాలు ఉంటాయో, ఎంత ఆవేదన ఉంటుందో నిజంగా నేను తెలుసుకుంటూ ఉన్నాను. కానీ పైకి మాత్రం దేవుడు వాళ్ళు చాలా ధైర్యవంతులుగా, అలాగే ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మరణబంధాలు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. నిజంగా ఈ శ్రమయు ఈ దుఃఖము ఎవరికి కలుగుతుంది అంటే, నిజంగా దేవుణ్ణి కలిగిన వారికే కలుగుతాయి అమ్మ. పైకి వాళ్ళకేంటి, పైకి మనల్ని చూసి ఇప్పుడు నన్ను అనుకో, మిమ్మల్ని అనుకో, ఇంకొకళ్ళని అనుకో, నా బిడ్డలను అనుకో, పైకి చూసి వీళ్ళకేంటి, వీళ్ళకి ఎంతో ఉంది, వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, కట్టుకుంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఆరోగ్యంగా తిరుగుతున్నారు అనుకుంటాం. కానీ ఆ లోతు వెనక ఉన్న అగాధమైనటువంటి నిజంగా అవమానాలు, అగాధమైన కన్నీళ్ళ లోయలు, అగాధమైన శ్రమలు, అగాధమైనటువంటి మరణ బంధకాలు ఎన్ని మనల్ని చుట్టుకుని ఉంటాయంటే, చాలా వేదనలు అనుభవిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా అలాంటి బంధకాల్లోనే ఉండొచ్చు, అలాంటి బాధల్లోనే ఉండొచ్చు. కానీ పైకి మనల్ని చూస్తే ఎవ్వరు అనుకోరు, అసలు నమ్మరు కదమ్మా, అసలు నమ్మరు మనల్ని చూస్తే. కానీ మనమేంటో, మన స్థితిగతులు ఏంటో, మనం అనుభవిస్తున్న శ్రమలేంటో, మనం అనుభవిస్తున్న బాధమేంటో, ఆ మరణాంధకారమైనటువంటి ఆ శోధనలేంటో మనల్ని చూస్తున్న మన దేవదేవుడైన ఆ దేవాతి దేవుడికే
తెలియాలి, తెలుస్తుంది అంతే. ఒక దినమున తప్పకుండా నీ మరణ బంధంలో నుంచి, నిన్ను చుట్టుకొని ఉన్నటువంటి శ్రమల నుంచి, ఆ పాతాళపు వేదల నుంచి తప్పకుండా ఆ శ్రమ, ఆ దుఃఖము, నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ పైకి సంతోషంగా ఉన్నా, నువ్వు ఒకవేళ ఒక 500-600 మందికి సేవకురాలు అయినా, లేకపోతే అనేకుల కుటుంబంలో ఉన్నత స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి ఖచ్చితంగా శ్రమ, దుఃఖము అనేది ఒక్కొక్కరి జీవితంలో తప్పకుండా సంభవిస్తుంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్నప్పుడు, ఆ కష్టం తెలుసుకున్నప్పుడు నేను కన్నీరు ఆగలేదు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి కష్టం అనుభవిస్తున్నారా? ఇలాంటి బాధ అనుభవిస్తున్నారా? ఇలాంటి శ్రమయు, దుఃఖము నిన్ను వెంటాడుతుందా? అవమానాలు, నీ ఇంటి వారే నిన్ను వెంబడిస్తున్నారా? నీ ఇంటి వారే నిన్ను అవమానపరుస్తున్నారా? నీ భర్త, నీ పిల్లలు, ఒకవేళ నీ పక్కనోళ్ళు, నీ రక్త సంబంధులు ఎక్కడైనా నీ పరిస్థితులు చూసి అవమానపరిచినట్టయితే నువ్వు దేవుని దగ్గర ఏడ్చి, దేవుని వైపు చూస్తూ కన్నీరు కారు. అప్పుడే వారి ఎదుటే నీ తలపైకి ఎత్తుతాడు దేవుడు. వారి ఎదుటే నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చేస్తారు. అమ్మా, నేను దేవుడు చేసిన కార్యానికి ఆ రోజు ఏడ్చాను, కానీ ఈరోజు అవమానపరిచినందుకు నేను ఆనంద బాష్పాలు ఏడుస్తూ ఉన్నాను అని చెప్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, నీకు కూడా అలాంటి స్థితిగతిని ప్రభు ఈరోజు ఇస్తాడు. అలాంటి శ్రమ, దుఃఖం నుంచి ప్రభు తప్పకుండా అలాంటి అవమానాల నుంచి మీ తలను కూడా వారి ముందే ఎత్తుతాడు. ధైర్యంగా ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఈ దినం ఎవరైతే ఈ దుఃఖ వేదనలో ఉన్నారో వారందరికీ ధైర్యం, ఓదార్పిచ్చి తలపైకి ఎత్తండి. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ వాగ్దానం స్వతంత్రించుకుని అనారోగ్యము, అయ్యా ఇదిగో బలహీనత ఏదైనా బంధించి వారికి తోడుగా ఉండి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.